హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జర్నీలో లాస్ట్ వీడియో. అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయింది. ఇదే నా లాస్ట్ డే. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. వెళ్ళేసి వచ్చిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ అడ్మిట్ అయిపోవాలి అని చెప్పారు హాస్పిటల్లో. దానికోసమే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాను. చాలా వీక్ అయిపోయిన ఫీల్ వస్తుందన్నమాట. అప్పుడే అయిపోయిందా నా ప్రెగ్నెన్సీ జర్నీ అన్న ఫీల్లో ఉన్నానన్నమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా సఫర్ అయ్యాను. డైలీ ఇంజెక్షన్స్ కానివ్వండి, మెడిసిన్స్ వేసుకోవడం కానివ్వండి, ఫుడ్ విషయంలో ఇట్లా చాలా సఫర్ అయ్యాను అనమాట. ఇవన్నీ మీకు తెలియాలంటే నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ అప్పుడే అంత ఫేస్ చేసినా కానివ్వండి, అప్పుడే ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. చూడాలి రేపు నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, అదొక టెన్షన్. ఏ డెలివరీ నార్మలా సిజేరియనా అనేది టెన్షన్. అంటే డెలివరీ విషయంలో కాదు, ఈ ఫీలింగ్ ఎట్లా ఉందో నాకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదన్నమాట. ఏమవుతుందో ఏంటో, మొత్తం నార్మల్గా అయిపోతుందా లేదా అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సిజేరియన్ అయినా నార్మల్ అయినా రెండు సేమే. ఇంకా నార్మల్లోనే ఆ పెయిన్స్ భరించాలంటే అసలు తలుచుకుంటేనే నాకు ఇప్పుడే ఫీవర్ వచ్చేసేటట్టు ఉందన్నమాట. చూడాలి ఏమవుతుందో ఏమో. అలా అని నేను సిజేరియన్ని తక్కువ చేయట్లేదు. సిజేరియన్ కూడా పెయినే, నార్మల్ కూడా పెయినే, రెండు సేమే, రెండు డెలివరీసే కాబట్టి. ఇంకా ఫైనల్గా నా ప్రెగ్నెన్సీలో లాస్ట్ టైం మేఘనా బిర్యానీ తినేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి. మాకు 6 o'clockకి హాస్పిటల్లో ఉండాలి. 6 o'clockకి మొత్తం ఇండ్యూస్ చేసేస్తాం పెయిన్స్, దానికంటే ముందే వచ్చేయండి అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను కంప్లీట్గా నా బర్త్ జర్నీ ఎట్లా జరిగింది ఏంటి అనేది. ఒక ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేలాగా ఒక వ్లాగ్ చేస్తాను, దాంట్లో చెప్తాను. అయితే ఇక్కడ మేము హాస్పిటల్లో ప్రాసెస్ మొత్తం అయిపించుకొని రూమ్కి షిఫ్ట్ అయ్యే వరకు 6:20 అట్లా అయింది. అప్పటికే డాక్టర్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట పెయిన్స్ ఇండ్యూస్ చేయడానికి. తనే అక్కడ నిలబడి ఉన్నారు కదా, తను డాక్టర్, అంటే మా డాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ అనమాట. మాకు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ 5 minutes టైం ఉన్నది. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను, రూమ్ టూర్ చేయాలి అని చెప్పేసి. ఇట్లా ఇంకా బర్త్ బ్లాగ్ నీట్గా షూట్ చేసుకోవాలి అని చాలా ప్లాన్ చేసుకున్నాను. మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు టైమే లేదు. పెయిన్స్ ఇండ్యూస్ చేసిన తర్వాత నాకు చాలా టైం ఉంటుంది అని నేను అనుకున్నాను, కానీ చాలా హడావిడి అయిపోయింది. చాలా జరిగాయి అన్నమాట నా ఈ బర్త్లో. నైరా అప్పుడుకి ఈ బర్త్కి నాకు చాలా డిఫరెన్స్ ఉన్నది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది నా నెక్స్ట్ వ్లాగ్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి నా రూమ్ అనమాట, సింపుల్ రూమ్ టూర్. మా మమ్మీ పాప రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కొంచెం చిన్నగా షూట్ చేయవా అని చెప్పేసి మా మమ్మీని అడిగితే తను షూట్ చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ కానివ్వండి అన్నీ చాలా ఎక్కువే ఇచ్చారు రూమ్ మొత్తం నీట్గా ఉంచుకోవడానికి కోసం అని చెప్పేసి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్ అనమాట. అంటే నాతో పాటు ఒకరు ఉంటారు కదా, మా అమ్మ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా, వాళ్ళ కోసం కూడా ఒక మంచి బెడ్షీట్స్ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ కబోర్డ్స్ అప్పుడే మేము సర్దేసుకున్నాము. కొన్ని బ్యాగ్స్ అవన్నీ పెట్టాము. జస్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే నిన్న వీడియో ఆన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి క్లియర్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నాకు పంపించిన వీడియో ఉంటే అది కొంచెం పోస్ట్ చేస్తున్నాను. కొన్ని ప్లేసెస్ అటు ఇటు మారాయి, కానీ ఎగ్జాక్ట్గా రూమ్ అయితే అట్లానే ఉంది. అంతే నీట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ నాకు సి సెక్షన్ అయిందా, నార్మల్ డెలివరీ అయిందా, పాపనా బాబా ఎవరు ఏంటి అనేది మీకు తెలియాలంటే నా నెక్స్ట్ వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.